హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మళ్ళీ టెర్రస్ గార్డెన్కి వచ్చేసాం అనమాట. అయితే ఈరోజు అప్డేట్ మీతో షేర్ చేసుకుంటాను, ఏమేమి చేసాము, ఇంకా టిప్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియో లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి పుంటికూర అనమాట. పుంటికూర మెల్లమెల్లగా సీడ్లింగ్స్ అన్నీ వెళ్ళిపోయి అసలైన ఆకైతే వస్తుంది. మీరు చూడొచ్చు, నిన్నటికి ఈ రోజుకి హైట్ అయితే పెరిగిందనమాట. అయితే పుంటికూర ఇది ఒకటి. నెక్స్ట్ చుక్కకూర కూడా బాగానే అయింది, చూడొచ్చు మీరు. మొత్తం కొత్త ఆకులు వచ్చేసినాయి. సీడ్లింగ్స్ ఆకులు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న ఆకులు మెల్లమెల్లగా మారిపోతున్నాయి అనమాట. కొత్త ఆకులు వస్తున్నాయి, పెద్దగా పెరుగుతుంది. అయితే కొత్తిమీర కూడా చూడొచ్చు మీరు. కొత్తిమీర మెల్లమెల్లగా పెద్దగా అవుతుంది. అయితే నార్మల్గా మనం కంప్లీట్ ఎండలో పెడితే కూడా పడిపోతుంది, నీడలో పెడితే కూడా పడిపోతుంది. అట్లా మేము ఏం చేసామంటే కొంచెంసేపు ఎండలో కొంచెంసేపు నీడలో అట్లా పెట్టడం వల్ల మంచిగా గ్రోత్ అయితే పెరుగుతుంది అనమాట. అయితే లాస్ట్ టైం వర్షం పడ్డప్పుడు ఈ విధంగా అయిపోయింది కొత్తిమీర. అయితే ఈసారి అట్లా కాదని వర్షం పడకుండా కొంచెం దాన్ని కేర్ తీసుకుంటే మంచిగా పెరిగింది అనమాట. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది స్ట్రాబెర్రీ. చూడండి, ఇదంతా స్ట్రాబెర్రీ. అయితే పుదీనా మేము చాలానే వేసినాము, అన్నీ రాలేదు, కొన్ని అయితే వచ్చినాయి, కొన్ని అనుకుని ఇవే చాలు. కొంచెం ఇవి పెద్దగా అయిందంటే మొత్తం అంతటా వాళ్ళు పాకుతుంది అనమాట. అయితే ఇంకో దాంట్లో కూడా మనము కొత్తిమీర వేయడం జరిగింది. ఏవైతే మనం రెగ్యులర్ యూజ్ చేస్తామో వంటలలో అవి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువ వేసినాం అనమాట. ఏవైతే మనం మామూలుగా అప్పుడప్పుడు యూజ్ చేస్తామో అవి తక్కువ వేసినాము. ఇది వచ్చేసి మళ్ళీ ఒక స్ట్రాబెర్రీ అనమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రాబెర్రీ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. అయితే మళ్ళీ ఇది పుంటికూర అనమాట. చూడండి, అయితే లాస్ట్ టైం ఇది మనకు వాన ఎక్కువ పెట్టడం వల్ల వర్షం పడి ఇట్లా అయిపోయింది ఇక్కడ. సో కానీ మిగిలినంత బాగానే వచ్చింది. మళ్ళీ చూడొచ్చు పాలకూర అనమాట. ఇదంతా పాలకూర కూడా వచ్చింది. మళ్ళీ పుదీనా, ఇది పుదీనా అనమాట. పుదీనా ఇది కూడా అంటుకుంది, 2-3 అయితే అంటుకున్నాయి, మిగిలినవి చనిపోయినాయి. మీరు చూడొచ్చు, అంటుకునేవి అయితే పచ్చగా ఉన్నాయో అవంతా మొత్తం వచ్చేస్తుంది అనమాట. మొత్తం క్రీపర్ కదా ఇది, మొత్తం వచ్చేస్తుంది అంతటా. అయితే నెక్స్ట్ ఇది చూడొచ్చు, ఎంత చామంతి మొక్కలు అనమాట. అయితే ఇది కనకాంబరం. మొన్నటిదాకా ఎండిపోయినట్టుండే మనకు నర్సరీ నుంచి తెచ్చిన బ్యాగ్లో ఉన్నప్పుడు. అయితే మనం రీపాటింగ్ చేయగానే మళ్ళీ పచ్చగా అయిపోయింది. చూడండి, ఈ లాస్ట్ వీడియోలో చూడొచ్చు. ఇది చూడండి, దొండ చెట్టు అనమాట. ఇది దొండ చెట్టు మంచిగా అల్లుకుంది. ఎంత చిన్నగా ఉండి ఎంత పెద్దగా అయిపోయింది చూడండి. అప్పుడే ఈ పైదాకా వచ్చేసింది. ఇది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది, కాయలు కూడా చాలా ఇస్తుంది. మా దగ్గర ఇంతకుముందు ఉండేది, చాలా కాయలు వచ్చేవి అనమాట అవి. నెక్స్ట్ వచ్చేసి బంతి చెట్టు అనమాట. ఇది బంతి చెట్లన్నీ ఒక గ్రో బ్యాగ్లో పెట్టాము, గ్రో బ్యాగ్స్ అనమాట. అయితే నెక్స్ట్ వచ్చేసి టమాటా తోటలాగా చేసినాము గ్రో బ్యాగ్లో. చూడండి ఎన్ని టమాటా చెట్లు ఉన్నాయో. సో ఇవన్నీ ఒకటేసారి మనకు వచ్చినాయంటే ఒక దగ్గర మనం కాయలు తీసుకుంటుంటే ఇంకో దగ్గర కాస్తుంటే, ఇంకో దగ్గర తీసుకుంటే ఇంకో దగ్గర కాయిస్తుంటే, అట్లా మనకు టమాటాలకి లోటు అనేది ఉండదన్నమాట. అట్లా మనం ఇవి పెంచుకోవాలి, ఆ రకంగా ఐడియా చేసి పెంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మల్బరీ ట్రీ అనమాట. మల్బరీ ప్లాంట్ యాక్చువల్లీ. చూడండి, మల్బరీ ప్లాంట్. అయితే ఇది కూడా కొత్త చిగుర్లు అయితే వస్తున్నాయి. ఇది అనమాట ఈరోజు అప్డేట్. నెక్స్ట్ వచ్చేసి ఇది మామిడి చెట్టు. ఇది హైబ్రిడ్ మామిడి చెట్టు అని అయితే తీసుకున్నాము. అయితే డైలీ చూస్తున్నాము, ఒక 2.5 months అవుతుంది. ఇంకా గ్రోత్ అయితే ఏం లేదు దీని దగ్గర. అయితే ఎంత ఉందో అంతే ఉంది, కానీ గ్రీన్గానే ఉంది. కాబట్టి మేము దీన్ని ఏం డిస్టర్బ్ చేయదలుచుకోలేదు, ఇది ఇట్లనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒక స్ట్రాబెర్రీస్ అనమాట. అది స్ట్రాబెర్రీస్ తర్వాత మనకు వచ్చేసి తమలపాకు చెట్టు అనమాట. ఇది మీరు చూడొచ్చు, తమలపాకు. అయితే మీరు చూడొచ్చు, కొంచెం పురుగు కొట్టేసింది. అయితే మనం ఇన్సెక్టిసైడ్ ఎక్కువ వాడాం కదా, అందువల్ల మనకు పురుగుల బాధ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. అవి పోవడానికి మనము న్యాచురల్ స్ప్రే అయితే స్ప్రే చేస్తున్నాం. అయితే ఏమవుతుందంటే స్ప్రే చేసినప్పుడు మళ్ళీ వర్షం పడుతుంది. మళ్ళీ వర్షం పడ్డప్పుడు అదంతా కొట్టుకుపోయి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ కొత్తగా అయిపోతుంది అనమాట. అట్లా వాటికి సేఫ్ అయిపోతుంది పురుగులకి, అదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది వామ చెట్టు. ఇది మనకు ఆయుర్వేదంలో ఎక్కువ యూజ్ చేస్తారు అనమాట. కడుపు నొప్పి లేచిన పిల్లలకి నీళ్ళలో వేసి కాచి తాగిపిస్తారు. ఇది కొమ్మ పెడితే చాలా వస్తూనే ఉంటుంది. నెక్స్ట్ ఇదంతా టమాటా చెట్టు గ్రోత్ అవుతుంది. చూడండి, ఇది వన్స్ పెద్దగా అయినాక మనం మళ్ళీ దాంట్లో ప్లాంటేషన్ అయితే చేస్తాం, మళ్ళీ గ్రో బ్యాగ్లు వేసేస్తాం అనమాట. అయితే నెక్స్ట్ వచ్చేసి బంతి చెట్టు అనమాట. ఎల్లో కలర్ బంతి చెట్టు పువ్వు అయితే వస్తుంది. చూడండి, పువ్వు అయితే వస్తుంది,
చాలా మస్తు బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ అయితే. నెక్స్ట్ వచ్చేసి మనం చూద్దాం. అయితే పసుపు కొమ్ములు అనమాట ఇవి. ఈ పసుపు కొమ్ముల చెట్లకు పురుగు అనేది పట్టదు దాదాపు. ఇప్పటి వరకు చూడలేదు, మేము చాలాసార్లు పెంచినాము, పురుగు పట్టంగా అయితే చూడలేదు ఈ పసుపు కొమ్ములకి. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది సపోటా చెట్టు కొత్త ఆకులు వస్తున్నాయి. అయితే మేము ఏం మిస్టేక్ చేసినామంటే ఇది బాల్కనీలో ట్రై చేసినాం పెంచడానికి, ఎందుకంటే ఇది కుండీలో పెరిగే చెట్టే, హైబ్రిడే. అయితే గ్రోత్ అనేది లేదన్నమాట. దీనికి కంపల్సరీ చాలా ఎక్కువ సన్లైట్ అయితే కావాలి. అందుకని తీసుకొచ్చి బయట పెట్టడం అయితే జరిగింది టెర్రస్ పైన పెడుతుంటే మళ్ళీ కొత్త మొలకలు వచ్చి ఇది పెద్దగా అవుతుంది అనమాట అది. సో నెక్స్ట్ కరిమాకు చెట్టు అనమాట ఇది. కరిమాకు చెట్టు ఇది ఎంత ఉందో అంతే ఉంది, కొంచెం గ్రోత్ అవుతుంది. చిన్న ఆకులు అయితే వస్తున్నాయి చిన్న ఆకులు. ఇది కూడా కొంచెం గ్రోత్ ఉంది బాగానే. అయితే సర్ప్రైజ్ ఏంటంటే అరటి చెట్టు అనమాట, చాలా ఫాస్ట్ గ్రోత్ అయితే ఉంది. చూడండి, నిన్న 2 రోజులలో ఈ ఆకు వచ్చింది, 2 days కానీ మళ్ళీ ఇంకో మొలక వచ్చింది. చూడండి, ఇంకో మొలక అయితే వచ్చింది. అరటి చెట్టు చాలా చిన్నగా ఉండే మేము తెచ్చినప్పుడు, ఇప్పుడు మంచి గ్రోత్ అయితే ఉంది. చూడండి, ఈ విధంగా గ్రోత్ అయితే ఉంది. అయితే ఇది రెడ్ కలర్ అరటిపళ్ళు అనమాట, మామూలు అరటిపళ్ళు కావు, రెడ్ కలర్ అరటిపళ్ళు. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు మందార చెట్టు అనమాట. మందార చెట్టు కూడా మంచిగానే ఉంది గ్రోత్, కొత్త చిగుర్లు కూడా వస్తున్నాయి. అయితే గాలి వల్ల మొత్తం ఆకులన్నీ ఇట్లా ఎలా పడ్డాయి అనమాట, ఫుల్ గాలి టెర్రస్ పైన. సో ఇది జామ చెట్టు అనమాట. అంటే ఫస్ట్ పండ్లు ఇచ్చే చెట్టు ఇదేనేమో మా ఇంట్లో అయితే పెట్టిన దాంట్లో. అయితే మీరు చూడొచ్చు, ఈ పళ్ళు అయితే రెడీ అయిపోతున్నాయి. చూడొచ్చు, పువ్వులు పళ్ళగా మారినాయి. చూడండి, ఇదంతా మనము పాలినేషన్ మాన్యువల్గా చేసినాము. పాలినేషన్ మాన్యువల్గా ఎట్లా చేసినామంటే, పువ్వులు రాగానే ఏం చేసినామంటే దాని నుంచి మనకు పెటల్స్ కొన్ని రాలిపోతే ఆ పెటల్స్ తీసి వేరే పువ్వు మీద జల్లాలన్నమాట. వేరే పువ్వు మీద జల్లినప్పుడు ఏమవుతుందంటే పాలినేషన్ జరుగుతుంది. పాలినేషన్ జరిగి పువ్వులు కాయలాగా మారుతాయి అనమాట. పాలినేషన్ మాన్యువల్గా చేసినాము. ఎక్కువ పురుగులు అయితే లేవు ఇక్కడ, తేనెటీగలు అవి ఉంటే ఇంకా మంచిగా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అనమాట. ఇది కూడా పెరిగింది. నెక్స్ట్ కొంచెం పెరిగినాక తర్వాత గ్రోత్ అయితే కొంచెం స్లో డౌన్ అయింది. చూద్దాము ఎంత స్పీడ్గా పెరుగుతుంది అనేది, మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా బెండకాయ చెట్టు అనమాట. చూడండి, ఇదంతా బెండకాయ చెట్టు. ఇది బెండకాయ చెట్టు వేసాం కంప్లీట్గా. అయితే ఇక్కడ వచ్చేసి చిన్న జాక్ ఫ్రూట్ చెట్టు అనమాట. అయితే మనకు ఆన్లైన్ ఆర్డర్ చేసినప్పుడు ఓన్లీ ఒక ఆకే వచ్చింది, మిగిలిన ఆకులు లేవు. అయితే మెల్లగా దాన్ని నాటినాక ఏమైందంటే మెల్లగా ఇంకో ఆకు అయితే వచ్చింది. నెక్స్ట్ ఇది వచ్చి జామ చెట్టు అనమాట. జామ చెట్టు ఇది కూడా కొంచెం గ్రోత్ అనేది స్లోగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మిరపకాయ చెట్టు అనమాట. మిరపకాయ చెట్టు మేము ఇది నర్సరీలో నుంచి తెచ్చినాం, నారు తీసుకొచ్చి పెట్టినా. అయితే అప్పటికి కొంచెం పెద్దగా అయిపోయి ఉండే, నర్సరీ కొంచెం పెద్దగా అయిపోయింది, కొంచెం అంత హెల్తీగా అయితే కనిపిస్తలేవు. చూద్దాము, పెరిగితే ఓకే, పెరుగుతాయని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ వాతావరణం అంతా మంచిగానే ఉంది, పెరుగుతాయని అనుకుంటున్నాం. మీకు అప్డేట్ షేర్ చేసుకుంటా. నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయ చెట్టు అనమాట. నిమ్మకాయ చెట్టు గ్రోత్ కూడా చాలా బాగుంది, ఎంత బాగా పెరిగిందో. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు చెర్రీస్ అనమాట, చెర్రీ ఫ్రూట్ ప్లాంట్. అయితే ఇది కూడా కొత్త ఆకులు వచ్చి బాగానే గ్రోత్ అయితే అవుతుంది. అయితే ఈ గ్రోత్ అవుతున్న కొద్దీ మనకి ఎప్పుడు ఫ్రూట్స్ వస్తాయి ఏంటి అని మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే షేర్ చేసుకుంటాను. అయితే మీకు కూడా ఏమైనా సలహాలు ఉంటే మా గార్డెన్ చూసినాక కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా మనకు బాల్కనీలో గార్డెన్ ఉంది, అదేవిధంగా మనకు కింద కూడా గార్డెన్ లాగా చేసినాం అనమాట. ఆకుకూరలు ఇంకా కొన్ని వేసినాము, ఆ వీడియో కూడా షేర్ చేసుకుంటా. ఓకే ఫ్రెండ్స్, మీ సలహాలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో ఎట్లా అనిపించింది అనేది చెప్పండి. ఓకే, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్టయితే నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్లు మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.